జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫ్యూ డేస్ బ్యాక్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కుంభమేళా వెళ్ళి ప్రయాగలో స్నానం చేయడము, సబ్సిక్వెంట్గా తర్వాత ట్రోలింగు, అడ్డగోలుగా విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత అనేక మంది ఫిలిం స్టార్లు, ఫిలిం యాక్టర్సు మన దేశంలో పొలిటికల్ పార్టీస్ పెట్టారు. ప్రజెంట్ ఉన్నటువంటి గతంలో ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావు గారు ఇలా ఎంతోమంది పార్టీలు పెట్టారు, ఘన విజయాలు సాధించారు. తర్వాత వారు వారి చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం అలైవ్ ఉన్నటువంటి వాళ్ళ లోపల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు. 18 సీట్లు వచ్చినాయి ఆయనకు. అయినప్పటికీ పార్టీని కంటిన్యూ చేయలేక కాంగ్రెస్ పార్టీకి తన పార్టీని కలిపేసి దాన్ని అమ్ముకొని రాజ్యసభ సీటు ఒక ఎంపీ పదవి తీసుకొని 6 ఏళ్ళు రాజ్యసభలో కాలక్షేపం చేసి టైంపాస్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి ఆయన ప్రజారాజ్యం కథ ముగిసిపోయింది. కానీ దానికి ఎఫెక్టు ఎంత దారుణంగా పడిందంటే ఆయన ఈ ప్లేడ్ ద రోల్ ఆఫ్ స్పాయిలర్. ప్రజారాజ్యం ద్వారా తెలుగు రాష్ట్రానికి జరిగిన మేలేమీ లేదు, కానీ ఆయన ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు చీల్చడం వల్ల, ఓట్లను భారీగా చీల్చడం వల్ల టీడీపీ అధికారంలో రాకుండా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 36 సీట్లు పైన ఎంపీలు రావడం వల్ల అక్కడ మళ్ళా సెంట్రల్ లోపల యూపీఏ గవర్నమెంటు వచ్చి మరి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఏర్పడింది. దాని ద్వారా దేశము 10 సంవత్సరాలు ఘోరంగా నష్టపోవడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనము లూటీ అవ్వడము, దేశం సర్వనాశనం అయిపోవడానికి పరోక్షంగా, డైరెక్ట్గా అంటలేను, పరోక్షంగా చిరంజీవి ప్రజారాజ్యం కారణమైందండి. అయితే ఇటువంటి పరిణామం ఎందుకు వచ్చింది అంటే తనకున్న గ్లామర్ ఇమేజ్తో, తనకున్న అభిమానంతో తను పార్టీ పెట్టగానే అధికారం ప్రజలందరూ తనకు ఓట్లు వేసి, అది గతంలో ఎన్టీ రామారావుని గెలిపించినట్టు, ఎంజీఆర్ని గెలిపించినట్టు తనను కూడా గెలిపిస్తారు, ముఖ్యమంత్రిని అవుతాను, తను హ్యాపీగా పాలన చేయగలను అని అనుకున్నాడు అనమాట. అధికారం వస్తుంది అనుకున్నాడు. కానీ అధికారం వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు పాలసీస్ ఏంది, అడ్మినిస్ట్రేషన్ అంటే ఈజీ సబ్జెక్టు, సినిమాలో యాక్ట్ చేసినంత ఈజీ అని అనుకున్నాడు అనమాట. ఒక పాలసీ ఉండాలి, ఐడియాలజీ ఉండాలి. ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని పరిపాలన చేయాలంటే ఒక ఐడియాలజీ ఉండాలా లేదా, ప్రిన్సిపల్స్ ఉండాలి, సిద్ధాంతం ఉండాలి, ఐడియాలజీ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలని ఒక పాలసీ ఉండాలి. ఇవి లేకుండా జస్ట్ రా పొలిటీషియన్ లాగా వచ్చేసి స్పాయిలర్గా ప్రజారాజ్యమును పెట్టేసి స్పాయిలర్ అయిపోయి దేశానికి అపారమైన నష్టాలను కలిగించింది చిరంజీవి. తర్వాత కమల్ హాసన్ ఆయన యాక్టర్, మంచి యాక్టరే కావచ్చు, ఆయన తమిళనాడులో ఆయన పేరు పెట్టి ఆయన యాక్టర్ ఆయన పెట్టిండు పార్టీ. మొత్తం 0 సీట్లు అనమాట. తను కూడా స్వయంగా ఓడిపోయాడు. అదే తమిళనాడు అడ్రస్లు కూడా పోయాడు. ప్రకాష్ రాజ్ గాడు వాడు ఎంత ధర్మద్రోహి, దేశద్రోహి వాడు మీకు తెలుసు. ఆ స్కౌండ్రల్ కర్ణాటకలో సౌత్ బెంగళూరు నుంచి ఎంపీగా ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇంకా గతంలో కన్నడంలో అంబరీష్ అయితే ఆయన జేడీయూ పార్టీలో ఆయన సొంత పార్టీ పెట్టలే, జేడీయూలో కలిసిండు. అంటే తమిళనాడులో శరత్ కుమార్ ఆయన కూడా కొన్ని రోజులు ఏఐడిఎంకేతో, కొన్ని రోజులు డిఎంకేతో, అంటే అధికారం కోసము, స్వార్థం కోసము పార్టీలు మార్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గతంలో మన తెలుగు రాష్ట్రంలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, ఇట్లా అనేక మంది, అలీ, వీళ్ళు కూడా పొలిటికల్ పార్టీలు మారుతూనే ఉంటారు అనమాట. అంటే ఒక సగటు స్వార్థపరులైన పొలిటీషియన్స్ ఎలా ఉంటారో వీళ్ళు కూడా అటువంటి ఆ విధంగానే వీళ్ళు చేసినారనమాట. వీళ్ళ కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏమీ లేదు. తర్వాత గొప్ప మలుపు తిప్పింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ వెరీ వెరీ హానెస్ట్ పర్సను. తన అన్నయ్య ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టినప్పుడు ఆయన ఎంతో గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. పవన్ తెలుగు స్టేట్స్కు ఆయన గ్రేట్ సర్వీస్ ఇస్తాడు, ప్రజలకు తనకు ఇచ్చినటువంటి ప్రజలు తనను పై స్థాయిలో నిలబెట్టినందుకు
తనకు ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలకు తనకు సంపాదించి పెట్టి ఇంత అభిమానం పెట్టుకున్నందుకు చిరంజీవి ఏదో గొప్పగా తెలుగు ప్రజలకు ఏదో చేస్తాడని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. అయితే వాళ్ళ అన్నయ్య గ్రేట్ డిసప్పాయింట్ చేసిండు. చేత ఆయన మనసులో వాళ్ళు ఉండిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఉంటే బైఫర్కేషన్ అనే సమస్య వచ్చిందో తర్వాత జనసేన పార్టీని పెట్టి మొదటిసారి 2014 కంటే బిఫోర్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చిందన్నమాట ఎన్డీఏకు, బీజేపీకి అంటే చంద్రబాబు నాయుడుకు కూడా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఘన విజయం సాధించి అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా, ఇక్కడ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చంద్రబాబు నాయుడు అలా చేయడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ 5 years మళ్ళీ క్లారిటీ లేకపోవడం వల్ల ఈ కామ్రేడ్స్ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ వల్ల తను అవగాహన రాహిత్యం వల్ల కమ్యూనిస్టుల మాటలు నమ్మి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి పూర్తిగా ఓడిపోయింది అనమాట. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా తను కూడా ఓడిపోయాడు. తన పార్టీ ఒకటికి వెళ్తే వాడు కాస్త పోయి జగన్ రెడ్డి పార్టీలో కలిసిపోయింది వాడు. అంటే ఎంత ఘోరంగా అపజయం పాలైండు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. మళ్ళీ 5 years వైఎస్ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ట పరిపాలన ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగి వేజారిపోయి ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏమనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ ఈ బ్రాట్ టుగెదర్ బీజేపీ నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు నమ్మేవాళ్ళు కాదు. లేకపోతే బీజేపీ చంద్రబాబు మోడీ అమిత్ షా వీళ్ళు బీజేపీ వాళ్ళు నమ్మరు చంద్రబాబుని. ఎందుకంటే ఆయన గత చరిత్ర అటువంటిది అనమాట. ఎవరు నమ్మితే వాళ్ళ చరిత్రను ఎలా మలుపు తిప్పుతాడో అన్నది గతంలో అనేక సార్లు అనుభవాలు అయినాయి. సో వెరీ అన్రిలయబుల్ పర్సన్ అనమాట, ట్రస్ట్వర్తీ పర్సన్ అనుకోరు వాళ్ళు. కానీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ ఈ బ్రాట్ టుగెదర్ చంద్రబాబు నాయుడు అండ్ నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ తీసుకొచ్చి తను మిడిల్ మ్యాన్గా లీడ్ రోల్ తీసుకొని జనసేన కూడా దానిలో మేజర్ ప్లేయర్గా చేసి ఇంకా వైఎస్ జగన్ అనే సైకో యొక్క దుష్ట పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కలిగించి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పదంలో కూడా ముందుకు సాగడానికి అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనమాట. అంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 10 years ఏం అధికారం లేకపోయినప్పటికీ పార్టీని అనేక వ్యయ ప్రయాసాలకు, కష్టాలకు, అవమానాలకు, బాధలకు అన్నింటికీ తట్టుకొని తన యొక్క కోట్లు సంపాదించి తన కెరీర్ని కూడా పనంగా పెట్టి వదిలేసుకొని సినిమాలను వదిలేసుకొని అంతకున్నట్టు తనకున్న గ్లామర్ ఇమేజ్ అంత డబ్బును వదిలేసుకొని కీర్తి పరిస్థితులు అన్నింటినీ వదిలేసుకొని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రజాసేవే లక్ష్యంగా జనసేనను మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. అయితే వై సమ్ పార్టీస్ హ్యావ్ ఫెయిల్డ్, వై ప్రజారాజ్యం హ్యాస్ ఫెయిల్డ్, వై కమల్ హసన్ హ్యాస్ ఫెయిల్డ్, వై ప్రకాష్ రాజ్ కుడ్ నాట్ విన్ ఈవెన్ 1 MP సీట్, శరత్ కుమార్ తమిళనాడులో పడ్డ, అంటే అంబరీష్ కన్నడ యాక్టర్, కన్నడ హీరో కర్ణాటకలో పడ్డ, వాళ్ళు ఎందుకు సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ చేయలేదు, సిగ్నిఫికెంట్ చేంజెస్ కాంట్రిబ్యూషన్ సొసైటీకి చేయలేకపోయారు అంటే దానికి ద మెయిన్ రీజన్ ఈజ్ దే డూ నాట్ హ్యావ్ ప్రాపర్ ఐడియాలజీ. ఒక సిద్ధాంతము, సైద్ధాంతిక ప్రాతిపదిక బేసిస్, ఒక ప్రిన్సిపల్ ఐడియాలజీ బేసిస్ అనేది లేదన్నమాట. ఐడియాలజికల్ బేసిస్ అనేది లేకపోయినప్పుడు ఒక దారి అనేది లేదు, దానికి లక్ష్యం లేదు, గమ్యం ఏంటో తెలియదు, అంత అయోమయం అనమాట. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పట పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేది ఉంటే సక్సెస్ అవ్వడం కష్టం అనమాట. మరి అట్లాంటి నేషనల్ పార్టీస్, కాంగ్రెస్కు ఈ ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ ఇవన్నీ అని లక్షల కోట్ల లంచాలు తింటూ ఈ దేశాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారు కదా. మరి వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయా అని మీరు అడగవచ్చు. సిద్ధాంతాలు లేవు, కానీ వాళ్ళ ఎంత కరప్టు, అనైతికాలు ఇవన్నీ అయినప్పటికీ రాజకీయాలే వృత్తిగా చేసుకునేటువంటి, రాజకీయాలుగా డెడికేట్ అయిపోయి ఫుల్ టైం 24/7 365 days కూడా రాజకీయాలలో ఉంటారు. కాబట్టి ఒకరోజు కాకుండా ఒకరోజైనా సక్సెస్ అనేది వస్తుంది. ప్రజలు ఒక 2 పార్టీలతో విసిగిపోయినప్పుడు 3వ పార్టీకి ఆటోమేటిక్ ఛాన్స్ ఇస్తారు కదా. 3rd పార్టీలో గొప్పదాన్ని కాదు,
ఆటోమేటిక్గా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుందాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళు దరిద్ర పరిపాలన ఇచ్చింది కేసీఆర్ మీద విసారిపోయి కోపం వచ్చి మళ్ళీ అంతకుముందుకు ఉన్నటువంటి దరిద్ర కొట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియదు ప్రజలకు తెలుసు. అయినప్పటికీ మనం ఇచ్చారు ఎందుకు, ఆప్షన్ వేరే లేదని చెప్పి బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎదగలేదని అనుకొని కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అనుకొని ఇచ్చేసారు అనమాట, ఛాన్స్ ఇస్తారనమాట, అట్లా అనమాట. సో ఇది ఆ టైం లోపల ఎలక్షన్ టైం లోపల వాళ్ళకు ఎవరు బెటర్ ఆప్షన్ అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. బెస్ట్ అనేది ఏది ఉండదు, వీనికంటే వాళ్ళు బెటరు, గుడ్డి కంటే మెలనాయా అనే ఆలోచనతో వాళ్ళు ఎవరో ఒకరు చూస్ చేసుకుంటారు. అట్లా లక్కీగా కొన్నిసార్లు విన్ అవుతూనే ఉంటారు అనమాట. ఏ పార్టీ అయినా, పొలిటీషియన్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కూడా అలాగే విన్ అవ్వచ్చు. ఇది డెమోక్రసీలో ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటిది ఇది ఫినామినా. డెమోక్రసీలో కూడా అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. నౌ ఇప్పుడు కేవలం డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీ చీఫ్గా, అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీ రన్ చేయడమే కాకుండా తన యొక్క సేవలను కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేయకుండా జనసేన పార్టీకి కోట్ల మంది అభిమానులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరము పవన్ కళ్యాణ్ గారి ఉన్నది. ఆయన వ్యక్తిగతమైన స్వార్థంతో కాదు కదా వచ్చింది, దేశానికి సేవ చేయాలనే, నేషన్ ఫస్ట్ అన్నాడు ఆయన కూడా. దేశమే మొదలు, ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ నేషన్, దేశమే ఫస్ట్ అదే నిస్వార్థంగా అన్కండిషనల్గా భారతదేశానికి, భారత మాతకు సేవ చేయాలనుకుని వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అనేక జనసేన పార్టీని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా ఈ దేశానికి అంతర్గతంగా ఉన్న శత్రువులు ఎవరు, బయట నుంచి ఉన్నటువంటి శత్రువులు ఎవరు, ఈ ప్రజాస్వామ్యం యొక్క అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటి, డెమోక్రటిక్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది, ఇవన్నిటి పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరము పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్కి అవగాహన లేదా, 10 ఏళ్ళ బట్టి ఏం నేర్చుకున్నాడు, చాలా నేర్చుకున్నాడు, కానీ దట్ ఈస్ నాట్ 100%, అదే సంపూర్ణం కాదనమాట. లాస్ట్ టైము 5 years బ్యాక్ మోసపోయాడా లేదా, కమ్యూనిస్టులు మాయ మాటలు నమ్మి వాళ్ళతోని వాళ్ళ చేతులు కలిపి వాళ్ళు నాశనం చేశారా లేదా, పవన్ కళ్యాణ్ పార్టీ ఓడిపోయిందా లేదా, ఆయనే స్వయంగా ఎమ్మెల్యే గెలవలేకపోయాడు. అప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో యొక్క దుష్ట పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించి అష్టకష్టాలు పడ్డారు, సర్వనాశనం చేసినవాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం చేసినవాడు. అంటే ఒక తప్పుడు నిర్ణయము దేశానికి, రాష్ట్రానికి, కోట్ల ప్రజలకు ఎంత నష్టం చేస్తుంది అనేది ప్రతి రాజకీయ నాయకులు గుర్తించాలండి. దుర్మార్గులే రాజకీయ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదా, సిద్ధాంతం లేదా అంటే ఉన్నది. ఏంది, ఈ దేశాన్ని నాశనం చేయాలి, హిందువులను నాశనం చేయాలి, సర్వనాశనం చేయాలి, సనాతన ధర్మాన్ని, దేశ సంస్కృతిని, ఈ దేశ ప్రజలను సర్వనాశనం చేయాలి, ఈ దేశాన్ని ముక్కలు చిక్కలు చేయాలనే ఒక ఐడియాలో ఒక దేశ వ్యతిరేక సిద్ధాంతంతో కాంగ్రెస్ పనిచేస్తుంది. కమ్యూనిస్టులు దేశ వ్యతిరేక సిద్ధాంతాలనే పనిచేస్తారు. వ్యక్తిగత స్వార్థం కోసము ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతోని చేతులు కలిపి దేశానికి సర్వనాశనం చేయడానికి జిహాదీలతోని, కమ్మీస్తోని, కామ్రేడ్స్తోని, ఫారిన్ మాఫియాతోని చేతులు కలిపి ఈ దేశానికి ద్రోహం చేయడానికి ఎప్పుడు వెనకాడలేదు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ పార్టీ, బీహార్లో ఆర్జేడీ పార్టీ, జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్సు నుంచి మొదలుపెట్టుకొని తెలంగాణలో బీఆర్ఎస్, తమిళనాడులో డిఎంకే, కేరళలో కేరళ ముస్లిం లీగ్ కావచ్చు, లేకపోతే సిపిఎం కావచ్చు, కర్ణాటకలో జెడిఎస్ కావచ్చు, ఇట్లా అన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీస్ అనమాట. ప్రైవేట్ కంపెనీ లాగా పొలిటికల్ పార్టీస్ నడుస్తాయి అనమాట. వాళ్ళ సిద్ధాంతం ఏముంటుంది, వ్యక్తిగత లాభం కోసము వాళ్ళ కోట్లు సంపాదించుకొని తర్వాత తన కొడుకు, తన బిడ్డలకు అధికారంలోకి ఇచ్చి ఇది వాళ్ళ సొంత ప్రాపర్టీ, ఇది సొంత మా రాజ్యం, ఈ రాష్ట్రం మా సొంత ప్రాపర్టీ, మా రాజ్యం అనుకునేటువంటి స్వార్థంతో, అటువంటి ఫ్యాసిస్ట్ మెంటాలిటీతో తమ పిల్లలకు ప్రవారం ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఇంటెన్షన్తో పనిచేసేటువంటి పొలిటికల్ పార్టీస్కు ఐడియాలజీ అనేది ఉండదన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద స్టేట్, ద కంట్రీ ఇన్ ఎ మచ్ బెటర్ వే, ఈ రాష్ట్రానికే దేశానికి కూడా గొప్ప సేవలు అందించి ఈ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించడం లోపల ఎన్డీఏకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా గొప్ప రైట్ హ్యాండ్గా సపోర్ట్ చేయగలిగే స్థితి, శక్తి, సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక తన ఐడియాలజీ విషయంలో క్లారిటీ తెచ్చుకొని నేషన్ ఫస్ట్ అనేది అనే ఇంటెన్షన్ కాబట్టి, ఉద్దేశం అది. కాబట్టి జనసేనను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ
మొత్తం దక్షిణ భారతం, సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్స్పాన్షన్ చేసుకుంటా ముందు పోతూ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, ఎట్ ద సెంట్రల్ లెవెల్, ఢిల్లీ పడ సెంట్రల్ లెవెల్ పడ హీ కుడ్ ప్లే ఎ వెరీ వెరీ బిగ్ రోల్ అని కేంద్రంలో పడ గొప్ప రోల్ ప్లే చేయగలిగే అవకాశము ఫ్యూచర్లో కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఇఫ్ అట్ ఆల్ హీ హాస్ గాట్ క్లారిటీ, తనకు కంపల్సరీ క్లారిటీ ఉండి నేను ఈ మార్గంలో వెళ్ళాలా, ఈ దేశానికి ఉన్న అంతర్గత శత్రువులు ఎవరు, బాహ్య శత్రువులు ఎవరు, ఈ దేశానికి కూడా ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈ దేశాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుకోవాలా, ఈ దేశాన్ని మనం ఎలా ముందుకు నడిపించాలా అనే విషయం లోపల అన్కాంప్రమైజింగ్గా, అన్అపాలజెటిక్గా తను వారాహి సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఐ ఆమ్ అన్అపాలజెటిక్ హిందూ, ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్ ఫర్ పొలిటికల్ కరెక్ట్నెస్, ఐ డోంట్ వాంట్ టు బీ పొలిటికల్లీ కరెక్ట్. పొలిటికల్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వాలని ఏం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ నిజము ఎంత పచ్చిదైనా సరే, ఎంత చేదుగా ఉన్నా సరే నిజాన్నే మాట్లాడతాను నిర్మోహమాటంగా, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా. ఈవెన్ ఇఫ్ సమ్టైమ్స్ ఇఫ్ ఐ am ఫౌండ్ టు బీ పొలిటికల్ ఇన్కరెక్ట్, ఐ డోంట్ కేర్, ఐఎమ్ అన్అపాలజెటిక్ అబౌట్ మై కన్విక్షన్, అబౌట్ మై బిలీఫ్ సిస్టమ్, అబౌట్ మై ఐడియాలజీ అని అంత నిర్మోహమాటంగా అంత ఫ్రాంక్గా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయనకు ఒక రాజకీయ నాయకుడు ఉండేటువంటి చెడు లక్షణాలు ఏమి రాలే, ఆయన ఇప్పటికి కూడా ఆయన పొలిటికల్ రాజకీయ నాయకుడు కానే ఆయన. అంటే ఆయన అంత నిజాయితీగా ఉన్నాడనమాట. జనసేన పార్టీ పెట్టకముందు ఏదో ఎంత నిజాయితీగా, ఎంత హానెస్ట్గా ఉన్నాడో ఇప్పుడు కూడా అంత హానెస్ట్గా, అంత నిజాయితీ పరంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి నిజాయితీపరుడు, అటువంటి దేశభక్తుడు ఈ దేశానికి గొప్ప సేవలు అందించగలడు. కాబట్టి జనసేనను ఎక్స్పాండ్ చేసుకుంటూ, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికే క్లారిటీ ఉంటే సరిపోదండి. జనసేనలో పాటు ఆయన సినిమా అభిమానంతో వచ్చినటువంటి కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారా లేదా ఫ్యాన్స్, వాళ్ళకు క్లాసులు పెట్టాలి. అన్ని రాజకీయ పార్టీలు ట్రైనింగ్ క్యాంప్స్ పెడతాయి, ట్రైనింగ్ క్లాసులు పెడతాయి, క్యాంప్స్ పెడతారనమాట. అన్ని జిల్లాల పట్ల కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలకు పొలిటికల్ క్లాసెస్ పెట్టి వాళ్ళకి ఐడియాలజీ గురించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలన్నమాట. వాళ్ళ లోపల రైట్ ఐడియాలజీని ఇన్కల్కేట్ చేయాలి. అప్పుడు జనసేన గ్రాస్ రూట్ లెవెల్ లోపల బాగా ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దెన్ ఆటోమేటికల్లీ జనసేన కుడ్ బి ఎక్స్పాండెడ్ ఇన్ స్టేట్స్ లైక్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. దెన్ అప్పుడు ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం లోపల మొత్తం ఈ సౌత్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక గ్రేట్ కీ రోల్ను ప్లే చేయగలిగే అవకాశము పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. ఆయన చేయగలడు. ఆయనకు చేయాల్సిన అవసరం కూడా దేశానికి ఉన్నది. ఈ ప్రజలకు అవసరం ఉంది, ఆయనకు అవసరం లేదు. కానీ ఈ దేశానికి ఆయన యొక్క సేవలో అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఐ హోప్ అండ్ ఐ విష్ పవన్ కళ్యాణ్ takes some good steps in this regard, in this direction. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.